హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. సపోజ్ మనకి ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, 6 and 8. ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం అడిగితే జనరల్గా మనం 6 మల్టిపుల్స్ రాయాలి. మల్టిపుల్స్ ఫస్ట్ రాయాలి ఇచ్చిన నెంబర్వి. 6 మల్టిపుల్స్ ఏమవుతాయి? మల్టిపుల్స్ ఆఫ్ 6. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, సో ఆన్. ఒక నెంబర్కి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అనేవి ఉంటాయి. ఏ నెంబర్ హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్. సో మల్టిపుల్స్ ఆఫ్ 8, 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం మల్టిపుల్స్ అనేవి రాసాం. 2 నెంబర్స్కి ఇచ్చిన 2 నెంబర్స్కి మల్టిపుల్స్ అనేవి రాసాం. ఇప్పుడు ఈ మల్టిపుల్స్లో కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఒకసారి రాస్తే, కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏమున్నాయి? 24 ఉంది, ఇంకా ఉంటాయి, మనం ఇక్కడ రాయలేదు కానీ ఉంటాయి. సో ఇందులో లీస్ట్గా మనకి కామన్గా ఉన్న మల్టిపుల్ ఏమొచ్చింది? 24. సో లీస్ట్గా కామన్గా ఉన్న మల్టిపుల్ 6కి 8కి ఏమొచ్చింది? 24. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 6 and 8 ఈజ్ 24. 6 and 8 ఈజ్ 24. సో ఇది ఒక మెథడ్, ఎల్సిఎం కట్టడానికి ఒక మెథడ్. జనరల్గా మల్టిపుల్స్ అన్ని రాసుకొని ఇందులో కామన్గా ఉన్న మల్టిపుల్స్ చూసి అందులో లీస్ట్గా ఉన్న మల్టిపుల్ చూసి రాయడం అనేది ఎల్సిఎం కట్టడానికి ఒక మెథడ్. అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో ఎలా చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో ఎలా చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనం ఇచ్చిన 2 నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 6ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 into 3గా రాయొచ్చు. అండ్ 8ని మనం 2 into 4గా రాస్తాం. మళ్ళీ 4ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయగలం కాబట్టి 2 into 2గా రాయొచ్చు. సో ఫైనల్గా మనం 6ని మనం 2 into 3 అని రాయొచ్చు. అండ్ 8ని 2 into 2 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కామన్గా ఉన్నవి తీసుకోవాలి. కామన్గా ఉన్న సెట్ని ఒకసారి తీసుకోవాలి. అండ్ కామన్గా లేనివి అన్నీ రాయాలి. 2లో ఒక 2 తీసుకుంటాం. అండ్ ఇక్కడ కామన్గా ఏవైతే లేవో అంటే ఈ 2 పేర్స్లో ఇక్కడ ఈ రోలోని కామన్గా లేనివి అన్నీ రాయాలి. 3 రాయాలి, 2 రాయాలి, 2 కూడా రాయాలి. 3 into 2 into 2. 2 3 6, 6 2 12, 12 2 24, 12 2 24. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం కట్టే విధానం. ఇలా చేయాలి. దెన్ హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సపోజ్ 6 8 హెచ్సిఎఫ్ ఎంత అని అడిగితే ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే, ఎల్సిఎంలో మల్టిపుల్స్ రాసాం, ఇక్కడ మనం ఏం రాయాలి? ఫ్యాక్టర్స్ రాయాలి. 6కి ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ రాయాలి. 6కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 2 3 and 6. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నెంబర్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 4 and 8. సో ఇందులో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ తర్వాత రాయాలి. కామన్ ఫ్యాక్టర్స్ 1 అనేది కామన్ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఆల్సో ఏ కామన్ ఫ్యాక్టర్. ఇక కామన్ ఫ్యాక్టర్స్ లేవు. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో
హైయెస్ట్గా ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, హైయెస్ట్గా ఉన్న ఈ కామన్ ఫ్యాక్టర్స్లో 1 అనేది కామన్ ఫ్యాక్టర్, 2 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇందులో హైయెస్ట్గా ఉన్న కామన్ ఫ్యాక్టర్ 2. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 and 8 ఈజ్ 2. 6 and 8 ఈజ్ 2. దీన్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎలా చేస్తామంటే, సేమ్ 6కి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీన్ని 2 3 రాయొచ్చు. అండ్ 8ని మనం ఎలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాము అంటే 2 × 2 × 2. సో 6ని ఒకసారి రాస్తే 6ని మనం 2 × 3, 8ని మనం ఎలా రాయొచ్చు 2 × 2 × 2. ఎల్సిఎం కట్టినప్పుడు కామన్ బేసెస్ అనేవి ఒకసారి తీసుకొని కామన్గా లేనివి అన్నీ రాసాం. 2లో ఒక 2 తీసుకొని 3 రాసాం, 2 రాసాం అండ్ 2 కూడా రాసాం. హెచ్సిఎఫ్ కట్టినప్పుడు ఇలా కాకుండా కామన్గా ఉన్న బేస్ అనేది ఒకసారి తీసుకుంటాం అండ్ కామన్గా లేనివి అసలు తీసుకోకూడదు. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఎంత అవుతుందంటే 2 అవుతుంది. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేసి సో ఒకేసారి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఎలా కట్టాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఒకేసారి ఎలా కట్టాలి త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సపోజ్ మనం 12 18 తీసుకుంటే 12ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి అంటే 2 6 12, 6ని మళ్ళీ 2 3 రాస్తాం. అండ్ 18ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 9 18, 9ని మనం 3 × 3 రాయొచ్చు. సో అంటే 12ని మనం ఎలా రాయొచ్చు 2 × 2 × 3. 2 × 2 × 3లో 2 స్క్వేర్ × 3^1. సో 18ని మనం 2 × 3 × 3 అంటే 2^1 × 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ బేసెస్ with highest exponents. హెచ్సిఎఫ్ రాసినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేసెస్ with least exponents. ఫస్ట్ ఎల్సిఎం దీనికి రాద్దాం. ఎల్సిఎం రాసినప్పుడు ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ బేసెస్ని మనం తీసుకోవాలి. సో 2 అనే బేస్ని ఒకసారి తీసుకుందాం అండ్ అన్ని బేస్లు తీసుకోవాలి కాబట్టి 3 అనే బేస్ కూడా ఒకటి తీసుకుందాం. విత్ ఈ బేసెస్లో ఎలాంటివి తీసుకోవాలి, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏది ఉంటే అది తీసుకోవాలి. 2లో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది, ఈ 2 పవర్ 2 ఉంది మ్యాక్సిమం. సో హైయెస్ట్ పవర్ది తీసుకోవాలి. 3 బేస్లో మనం హైయెస్ట్ పవర్ది 2 తీసుకోవాలి. హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ అంటే అది ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ బేసెస్ విత్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 9 4 36. సో ఎల్సిఎం ఎంత అంటే 36. హెచ్సిఎఫ్ చేయడానికి ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేసెస్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో కామన్ బేసెసే ఉన్నాయి. ఇన్ కేస్ కామన్ బేసెస్ ఇక్కడ 5 ఉందనుకోండి, సో దాన్ని మనం తీసుకోకూడదు. కామన్గా ఉన్న వాటిల్లోనే ఈ 2 రెండిట్లోనే ఉంది కామన్ బేస్ తీసుకున్నాం అండ్ 3 రెండిట్లోనే ఉంది కాబట్టి 3 అనేది కామన్ బేస్ తీసుకున్నాం. విత్ లీస్ట్ ఎక్స్పోనెంట్స్, వీటిలో లీస్ట్ ఎక్స్పోనెంట్ ఏంటంటే 1 అండ్ 3 కామన్ బేస్లో లీస్ట్ ఎక్స్పోనెంట్ 1, 2 3 6. ఇది హెచ్సిఎఫ్.
ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 180, 108 by prime factorization. 180, 108, 180 and 108. 180ని మనం ఎలా రాయొచ్చు అంటే 290s 180. 19 మనం ఎలా రాయొచ్చు 9 10s 90. 9ని మనం 3 3sగా రాయొచ్చు. 10ని 2 5sగా రాయొచ్చు. 2 into 3 into 3 into 2 into 5. 180 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. సో మనం 2 స్క్వేర్ అని రాద్దాం. 3 2 టైమ్స్ వచ్చింది కదా, 3 స్క్వేర్. 5 1 టైం వచ్చింది, 5 power of 1. 108ని మనం ఎలా రాయొచ్చు అంటే 9 టేబుల్లో డైరెక్ట్గా 9 1s 9, 1 మిగిలింది, 9 2s 18. 12ని మనం 2 6s 12 అని రాయొచ్చు. 6ని మనం 2 3sగా రాయొచ్చు. 9 ఈ 9ని 3 into 3 అని రాయొచ్చు. మనకు వచ్చినవి 3 into 3 into 2 into 2 into 3. సో 108ని మనం 2 టైమ్స్ వచ్చింది, 2 స్క్వేర్ ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది, 3 స్క్వేర్ ఇంటూ 3 టైమ్స్ వచ్చింది, 3 క్యూబ్. అంతే, ఇంకేం రాలేదు. సో ఇప్పుడు చూడండి, LCM ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ బేసెస్ విత్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్. మనం అన్ని బేస్లు తీసుకోవాలి. సో 2 అనే బేస్ 1 టైం తీసుకుందాం, 3 అనే బేస్ 1 టైం తీసుకుందాం, 5 అనే బేస్ కూడా 1 టైం తీసుకుందాం. అన్ని బేస్లు తీసుకోవాలి. సో అన్ని బేసులకి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎక్కడైతే ఉందో హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ తీసుకోవాలి. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 2, ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 3లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో మ్యాక్సిమం 3. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్నదే ఒకటే రాసాడు. సో ఇది LCM. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. HCF ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేసెస్ విత్ లీస్ట్ ఎక్స్పోనెంట్స్. సో ఇప్పుడు ఓన్లీ కామన్ బేసెస్ మాత్రమే తీసుకోవాలి. కామన్గా ఇక్కడ 5 అనేది లేదు కాబట్టి 5ని తీసుకోకూడదు. కామన్గా ఇది ఉంది, కామన్గా ఇది కూడా ఉంది. 2 తీసుకోవాలి అండ్ 3 కూడా తీసుకోవాలి. విత్ లీస్ట్ ఎక్స్పోనెంట్స్. HCF రాసినప్పుడు ఏమో లీస్ట్ ఎక్స్పోనెంట్స్ రాయాలి. సో 2లో లీస్ట్ అంటే అదే సేమ్ ఉంటప్పుడు అదే వస్తుంది. హైయెస్ట్లో అయినా లీస్ట్లో అయినా 2నే వస్తుంది. ఇక్కడ లీస్ట్ ఎవరు అంటే 2. 4 into 3 3s 9, 36. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి LCM అండ్ HCF ఎలా ఫైండ్ చేయాలి 2 నెంబర్స్కి అని. ఇప్పుడు LCM కట్టడానికి ఒక కొత్త మెథడ్ అనేది తెలుసుకుందాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్తో పాటుగా మీకు అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫైండ్ LCM ఆఫ్ 9 12 and 15. 9 12 and 15. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొద్దు, ఏం చేయొద్దు. జనరల్గా ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇచ్చిన 3 నెంబర్స్లో ఆర్ ఎన్ని నెంబర్స్ అయినా సరే ఇచ్చిన నెంబర్స్లో పెద్ద నెంబర్ని ఫస్ట్ మనం రాసుకోవాలి, 15. సో ఇక్కడ 3 నెంబర్స్లో పెద్ద నెంబర్ 15 రాయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నదాన్ని సెకండ్ నెంబర్ ఆర్ ఫస్ట్ నెంబర్ దేన్నైనా తీసుకోండి. ఇక్కడ 12 ఉంది కదా, 12ని మనం 12 టేబుల్లో 15 ఆర్ ఉందో లేదో చూస్తాం. 12 టేబుల్లో 15 అనేది లేదు అంటే 12 అనేది 15కి మల్టిపుల్ ఏం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని మనం స్ప్లిట్ చేయాలి. ఎలా అంటే జనరల్గా మనం 12ని ఎలా రాయొచ్చు, 1 into 12 అని రాయొచ్చు, 2 into 6 అని రాయొచ్చు, 3 into 4 అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం ఎలా రాసినా ఇక్కడ 3 4sగా రాస్తే 3 4sగా రాస్తే 3 అనేది 15కి ఫ్యాక్టర్ అంటే 3 టేబుల్లో 15 అనేది ఉంటుంది, 4 టేబుల్లో 15 అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనం 4 రాసుకోవాలి. 3 టేబుల్లో 15 అనేది ఉంది కాబట్టి 3ని మనం క్యాన్సిల్ చేయాలి, 4 అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు 9ని కూడా మనం
స్ప్లిట్ చేయాలి, ఎందుకంటే 9 టేబుల్లో ఇవి లేవు కాబట్టి. 9ని మనం ఎలా రాయొచ్చు, 3 × 3 రాయొచ్చు. సో మళ్ళీ ఈ 3 అనేది ఇక్కడ 15లో ఉంటుంది, అంటే 3 టేబుల్లో 15 అనేది ఉంటుంది. సో ఈ 3 అనేది లేదు కాబట్టి ఒక 3 ఇక్కడ రాసుకుంటాం మనం. 15 4 60, 6 3 18, 180. సో ఇది మన ఎల్సిఎం కట్టే న్యూ మెథడ్. ఫస్ట్ ఇచ్చిన 3 నెంబర్స్ని రాసుకుంటాం. ఇందులో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రాయాలి. తర్వాత ఈ 2 నెంబర్స్ని ఇవి ఇక్కడ సపోజ్ ఇక్కడ 15 కదా, ఇక్కడ 5 ఉంటే 5 టేబుల్లో 15 అనేది ఉంటుంది కాబట్టి 5ని క్యాన్సిల్ చేయాలి. కానీ ఇక్కడ 12 ఉంది కదా, 12ని 3 4 రాస్తాం. 3 అనేది ఇక్కడ 15లో ఉంది, 4 అనేది లేదు, 4ని రాసుకుంటాం. ఈ 9ని కూడా 3 3 రాస్తాం. 3 అనేది 15లో 3 టేబుల్లో 15 అనేది ఉంటుంది, ఈ 3ని ఇక్కడ రాస్తాం. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఇది మన ఎల్సిఎం. మరొక ఎగ్జాంపుల్స్ ఆలోచిస్తే సపోజ్ 25 35 42. 25 35 42. ఫస్ట్ ఇచ్చిన 3 నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏంటి అంటే 42. మనం 42ని రాసుకోవాలి, ఇంకా 42ని ఇక్కడ క్యాన్సిల్ చేసేయడం. నెక్స్ట్ 35 టేబుల్లో 42 అనేది ఉండదు కాబట్టి మనం 35ని స్ప్లిట్ చేయాలి. అలా 7 5 స్ప్లిట్ చేస్తే 7 5 35. 7 టేబుల్లో 42 అనేది ఉంటుంది, 7 6 42. సో 5 అనేది లేదు కాబట్టి మనం 5ని ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ 25ని మనం ఎలా రాయొచ్చు అంటే 5 5 రాయొచ్చు. 5 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇంకొక 5 అనేది లేదు. సో ఏ 5 అయితే ఉందో ఆ 5ని క్యాన్సిల్ చేసేసి ఏదైతే లేదో దాన్ని మళ్ళీ ఇక్కడ మనం రాయాలి. సో దీన్ని ప్రొడక్ట్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది, అదే మన ఎల్సిఎం అవుతుంది. సో ఇది ఎల్సిఎం కట్టడానికి ఒక న్యూ మెథడ్. అండ్ అలాగే హెచ్సిఎఫ్ కట్టడానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక సింప్లెస్ట్ మెథడ్ అనేది ఉంది. అదేంటంటే హెచ్సిఎఫ్ కట్టడానికి సింప్లెస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ ఇచ్చిన 2 నెంబర్స్లో ఇచ్చిన నెంబర్స్ అన్నింట్లో సపోజ్ ఇక్కడ 6 60 600 ఇచ్చారనుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 6 60 అండ్ 600 అడిగినప్పుడు ఫస్ట్ చూడాలి మనం స్మాలెస్ట్ నెంబర్ చూడాలి. స్మాలెస్ట్ నెంబర్ చూసి స్మాలెస్ట్ నెంబర్ అనేది రిమైనింగ్ 2 నెంబర్స్కి ఫ్యాక్టర్ అవుతుందా లేదో చూడాలి. 6 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 60 అండ్ 6 అనేది 600కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆ కేసులో మనం ఈ 6ని హెచ్సిఎఫ్ కన్సిడర్ చేస్తాం. సపోజ్ క్వశ్చన్ అనేది మీకు ఎలా ఉంటాయి, 6 24 48 హెచ్సిఎఫ్ ఎంత అని అడిగితే ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 24 అండ్ 48. ఫస్ట్ ఈ 3 నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే 6. 6 24కి ఫ్యాక్టర్ అండ్ 6 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 48కి కూడా ఫ్యాక్టర్. సో ఆ కేసులో అప్పుడు ఏమవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే వీటి హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. సపోజ్ ఇంకో క్వశ్చన్ చూస్తే 2 10 18 2 10 18 స్మాలెస్ట్ నెంబర్ 2 అనేది 10కి ఫ్యాక్టర్, 2 అనేది 18కి కూడా ఫ్యాక్టర్. కాబట్టి ఈ 3 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్ కేస్ ఇక్కడ ఉన్న స్మాలెస్ట్ నెంబర్ అనేది ఒక నెంబర్కి ఫ్యాక్టర్ అయ్యి మరొక నెంబర్కి ఫ్యాక్టర్ అవ్వకపోతే, అంటే 6 18 24 ఇలా ఇచ్చినప్పుడు 24 కాదు 20 6 18 20 ఇలా ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు ఈ 3 నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ 60 అండ్ 6 అనేది 18కి ఫ్యాక్టర్. ఓకే, 6 ఈజ్ 20కి ఫ్యాక్టర్ కాదు. సో ఈ కేసులో 6 అనేది ఫ్యాక్టర్ అవ్వదు, హెచ్సిఎఫ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం డిఫరెన్స్ అనేది చూడాలి, దీనికి డిఫరెన్స్ చూడాలి అండ్ దీనికి కూడా డిఫరెన్స్ అనేది చూడాలి.
6కి 18కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 12. 18కి 20కి డిఫరెన్స్ 2. సో ఇప్పుడు ఈ డిఫరెన్సెస్లో స్మాలెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో చూడాలి. ఈ స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది వీటికి ఫ్యాక్టర్ అవుతుందా లేదో చెక్ చేయాలి మనం. ఎక్కువ డిఫరెన్స్ వచ్చిందని మనకి పని లేదు. ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది అసలు చూడాల్సిన పనే లేదు. సో ఇక్కడ స్మాలెస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో దీన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ కూడా చూడాల్సిన పని లేదు. సో స్మాలెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందో ఆ డిఫరెన్స్ చూడాలి. ఈ డిఫరెన్స్ అనేది స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది చూస్తాం. ఈ స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది 6కి ఫ్యాక్టర్ అండ్ స్మాలెస్ట్ డిఫరెన్స్ 18కి ఫ్యాక్టర్, స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది 20కి కూడా ఫ్యాక్టర్. సో ఈ స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. సపోజ్ ఇంకో క్వశ్చన్ 3, 15, 20. 3, 15, 20. సో ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఫస్ట్ 3 అనేది 15కి ఫ్యాక్టర్ కానీ 20కి ఫ్యాక్టర్ కాదు. కాబట్టి మనం డిఫరెన్స్ అనేది చూడాలి. డిఫరెన్స్ ఇక్కడ చాలా ఎక్కువ వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ అనేది తక్కువే వస్తుంది, 5 వస్తుంది. డిఫరెన్స్ అనేది 5, స్మాలెస్ట్ డిఫరెన్స్ 5. ఈ స్మాలెస్ట్ డిఫరెన్స్ 20కి ఫ్యాక్టర్, స్మాలెస్ట్ డిఫరెన్స్ 20కి ఫ్యాక్టర్. ఓకే, స్మాలెస్ట్ డిఫరెన్స్ 15కి కూడా ఫ్యాక్టర్. కానీ ఇక్కడ స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది 3కి ఫ్యాక్టర్ కాదు. సో అప్పుడు ఈ స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది మన హెచ్సిఎఫ్ అవ్వదు. ఈ స్మాలెస్ట్ డిఫరెన్స్కి ఫ్యాక్టర్స్ చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ చూస్తాం, అది ఫ్యాక్టర్ అయితే అదే మన హెచ్సిఎఫ్. స్మాలెస్ట్ నెంబర్లో ఒకదానికి ఫ్యాక్టర్ అయ్యి మరొక దానికి ఫ్యాక్టర్ అవ్వకపోతే అప్పుడు మనం డిఫరెన్స్ చూడాలి. ఆ డిఫరెన్స్ అనేది అన్నిటికీ ఫ్యాక్టర్ అయితే అది హెచ్సిఎఫ్. సో ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ దీనికి ఫ్యాక్టర్ కాదు కాబట్టి మనం డిఫరెన్స్ చూసాం. ఇక్కడ డిఫరెన్స్లో ఈ డిఫరెన్స్ అనేది ఈ 2కి ఫ్యాక్టర్ అయింది, దీనికి అవ్వలేదు కాబట్టి ఇది కూడా మన హెచ్సిఎఫ్ కాదు. ఇప్పుడు ఈ స్మాలెస్ట్ డిఫరెన్స్కి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. 1 ఫ్యాక్టర్ 5కి, 5 ఫ్యాక్టర్ 5కి. 5కి ఫ్యాక్టర్స్ 1, 5. ఈ 1, 5లో 5 అనేది 20కి ఫ్యాక్టర్, 5 అనేది 15కి ఫ్యాక్టర్, 5 అనేది 3కి ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 అనేది 3కి ఫ్యాక్టర్, 1 15కి ఫ్యాక్టర్, 1 20కి ఫ్యాక్టర్. 1 ఈజ్ ఫ్యాక్టర్ టు ఎవ్రీ నెంబర్. 1 అనేది ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్. సో 1 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. 1 అనేది 3కి ఫ్యాక్టర్, 1 15కి ఫ్యాక్టర్, 1 20కి ఫ్యాక్టర్. 1 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 48, 90, 120. 48, 90, 120. 48, 90, 120. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ 48. 48 90కి ఫ్యాక్టర్ కాదు, 48 120కి కూడా ఫ్యాక్టర్ కాదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? స్మాలెస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. స్మాలెస్ట్ డిఫరెన్స్ ఇక్కడ ఎంత వస్తుంది? 42 అనేది వస్తుంది. ఇక్కడ స్మాలెస్ట్ డిఫరెన్స్ ఇక్కడ 42 డిఫరెన్స్, ఇక్కడ 30 డిఫరెన్స్. డిఫరెన్స్లో చిన్నదే తీసుకోవాలి కాబట్టి మనం 30 తీసుకున్నాం. సో ఇప్పుడు 30 అనేది 120కి ఫ్యాక్టర్. ఓకే, 30 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 90, బట్ 30 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 48. అంటే ఇది మన హెచ్సిఎఫ్ కాదు, కానీ దీని ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి మన హెచ్సిఎఫ్ అవుతుంది. దీని ఫ్యాక్టర్స్లో కూడా హైయెస్ట్ నుంచి రావాలి. 30కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, ఇంకా 3 ఫ్యాక్టర్, 6 ఫ్యాక్టర్, 15 ఫ్యాక్టర్ అండ్ 30 కూడా ఫ్యాక్టర్. ఫ్యాక్టర్స్లో పైనుంచి కిందకు వస్తాయి 15 వస్తాయి. 15 తీసుకుంటే 30 ఆల్రెడీ అయిపోయింది, చెక్ చేసాం, ఇది అవ్వట్లేదు. 15 దీనికి అవుతుంది, 90కి అవుతుంది. అండ్ 15తో 48 అనేది అవ్వదు. సో 15 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 48. సో 6 టేబుల్లో మనం తీసుకుంటే 6 టేబుల్ 30తో అయినవి ఇవన్నిటితోనే అవుతాయి. అంటే రెండింటిని మనం చెక్ చేయాల్సిన పని లేదు.
దీన్ని చెక్ చేస్తే సరిపోతుంది. 6 టేబుల్లో 48 అనేది ఉంటుంది కాబట్టి 6 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇది హెచ్సిఎఫ్ కట్టడానికి ఒక న్యూ మెథడ్. అండ్ అలాగే మనం ఎల్సిఎం ఫైండ్ చేయడానికి కూడా ఒక కొత్త మెథడ్ అనేది చూసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సపోజ్ మనం ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కట్టాల్సి వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే న్యూమరేటర్స్ అన్నిటికీ మనం ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ by HCF of denominators. డినామినేటర్స్కి మనం హెచ్సిఎఫ్ కట్టాలి. ఇన్ కేస్ క్వశ్చన్ మీకు హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇస్తే మనల్ని ఏదైతే అడుగుతాడో అవి న్యూమరేటర్స్కే చేయాలి. ఇక్కడ ఎల్సిఎం అడిగారు కాబట్టి న్యూమరేటర్స్కి ఎల్సిఎం చేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగారు కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ చేయాలి. బై న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ చేసాం కాబట్టి డినామినేటర్స్కి ఎల్సిఎం చేయాలి. ఇక్కడ న్యూమరేటర్స్కి ఎల్సిఎం చేసాం కాబట్టి డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ కట్టాం. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ సో ఇవి 2 ఫార్ములాస్. దీనిపైన మనం ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తే ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/3 12/11 అండ్ 18/15. మనం ఈ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం న్యూమరేటర్స్కి ఎల్సిఎం చేయాలి అండ్ డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ రాయాలి. సో ఇక్కడ న్యూమరేటర్స్ 2, 12, 18. ఎల్సిఎం ఆఫ్ 2, 12, 18. 2, 12, 18లో పెద్ద నెంబర్ ఏంటి అంటే 18. సో ఫస్ట్ మనం 18 రాయాలి. ఇప్పుడు మనం 12 టేబుల్లో 18 అనేది ఉంటుంది కాబట్టి మనం 12ని మనం ఎలా రాయొచ్చు, 6 2s 12 అని రాయొచ్చు. 6 టేబుల్లో 18 అనేది ఉంది. 2 టేబుల్లో 6 టేబుల్లో 18 ఉంది. 2 అనేది డిఫాల్ట్గా రాయాలి ఇక్కడ. సో అప్పుడే ఇక్కడున్న 6 ఇక్కడున్న 2 కలిసి 12 అనేది క్యాన్సిల్ అయినట్టు అవుతుంది. సో 2 అనేది 18, 2 టేబుల్లో 18 ఉంటుంది, ఇక్కడ కూడా 2 ఉంది. సో ఇది ఎల్సిఎం అనేది 18 2s 36 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇంతటితో అయిపోలేదు. డినామినేటర్స్కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తే 3, 12, 15 హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 11, 15. సో ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్. ఏమైనా 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటే వీటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది నార్మల్గా చేసినా సరే మనం. సో డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎంత వస్తుంది, డిఫరెన్స్ అనేది 4 అనేది దేనికి ఫ్యాక్టర్ కాదు కాబట్టి 4 ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 4. సో 4 చెక్ చేసాం ఆల్రెడీ. 2 చెక్ చేస్తే 2 కూడా ఫ్యాక్టర్ కాదు. 1 అనేది దీనికి ఫ్యాక్టర్, దీనికి ఫ్యాక్టర్, దీనికి ఫ్యాక్టర్ కాబట్టి మన హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుంది, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 36/1. 36/1 అంటే 36. సో ఇది ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు సేమ్. ఫస్ట్ న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ కట్టాలి, డినామినేటర్స్కి ఎల్సిఎం కట్టాలి. నౌ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ ఇచ్చి మనల్ని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అడిగితే ఏం చేయాలి? క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 0.6, 9.60 అండ్ 0.12. డెసిమల్ నెంబర్స్ ఇచ్చి మనల్ని ఎల్సిఎం అడిగితే ఏం చేయాలి, ఆర్ హెచ్సిఎఫ్ అడిగినా ఏం చేయాలి? సో
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డెసిమల్ పార్ట్లో ఉన్న డిజిట్స్ అనేవి అంటే లైక్ డెసిమల్స్గా వీటిని కన్వర్ట్ చేయాలి. అంటే డెసిమల్ పార్ట్లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నది. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉండేలాగా రాసుకోవాలి మనం. 0.60, 9.60, 0.12. సో డెసిమల్ పార్ట్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం ఎవ్రీ నెంబర్ని 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఈ డెసిమల్ పాయింట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే 60 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 960 అవుతుంది. ఇది 12 అవుతుంది. ఇప్పుడు ఈ 3 నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 12. 3 నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ 12, లేకపోతే మ్యాక్సిమం ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం కాబట్టి హైయెస్ట్ నెంబర్ 960. 12 టేబుల్లో 960 ఉంటుంది, 12 టేబుల్లో 96 ఉంటుంది కాబట్టి 960 ఉంటుంది. అండ్ అంటే దీన్ని ఇంకా మనం ఇక్కడ రాయాల్సిన పని లేదు. అండ్ 60 కూడా ఉంటుంది, 6 టేబుల్లో 96 ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. సో ఇది మన ఎల్సిఎం. జనరల్గా వీటికి కడితే ఎల్సిఎం ఇది, కానీ మన ఇచ్చిన క్వశ్చన్ ఇది కాబట్టి దీని ఎల్సిఎం మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ మనం 100తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ మనం వచ్చిన ఆన్సర్ని 100తో డివిజన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 9.60 అవుతుంది. ఈ క్వశ్చన్కి డెసిమల్ నెంబర్స్కి ఎల్సిఎం కట్టే ప్రాసెస్ ఇది. ఫస్ట్ వీటిని లైక్ డెసిమల్స్గా కన్వర్ట్ చేయాలి, తర్వాత డెసిమల్ పాయింట్ పోయేలాగా చేయాలి, నార్మల్ నెంబర్స్కి ఎల్సిఎం ఎలా కట్టాలి అలా కట్టాలి, తర్వాత మళ్ళీ డెసిమల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, సేమ్ ప్రాసెస్. 60కి 960కి 12కి హెచ్సిఎఫ్ అడిగితే 60 960 12 హెచ్సిఎఫ్ ఎంత అని అడిగితే, అదే వీటికి హెచ్సిఎఫ్ ఎంత అని అడిగితే సేమ్ ఎంతవరకు సేమ్ అలాగే కన్వర్ట్ చేస్తాం. ఇచ్చిన నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ 12 అనేది 960కి ఫ్యాక్టర్ అవుతుంది, 12 అనేది 60కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో 12 అనేది హెచ్సిఎఫ్. వీటికి ఇక్కడ 100తో మల్టిప్లై అయింది కాబట్టి బై 100 చేస్తే 0.12 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇది డెసిమల్ నెంబర్స్కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కట్టే ప్రాసెస్. దెన్ రూల్ ఏంటంటే ఎల్సిఎం, సపోజ్ ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు అనుకోండి, ఏవైనా నెంబర్స్ ఇస్తే ఈ నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ అనేది ఏమవ్వచ్చు, ఎల్సిఎం అవ్వచ్చు. నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఎల్సిఎం అవ్వచ్చు. ఆర్ ఎల్సిఎం అనేది ఎప్పుడు కూడా గివెన్ నెంబర్స్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఎల్సిఎం అనేది ఇచ్చిన నెంబర్స్ కన్నా ఎక్కువైనా ఉండొచ్చు, లేకపోతే ఇచ్చిన నెంబర్స్లో పెద్ద నెంబర్ అయినా అయ్యి ఉండొచ్చు. అండ్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఇచ్చిన నెంబర్స్లో చిన్న నెంబర్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇచ్చిన నెంబర్స్ కన్నా చిన్నదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్తో ఎప్పుడు డివిజిబుల్ అవుతుంది. ఇచ్చిన నెంబర్స్లో పెద్ద నెంబర్ అయినా ఆర్ ఇచ్చిన నెంబర్స్ కన్నా పెద్దగా వచ్చే ఆన్సర్ ఎల్సిఎం అవుతుంది. ఇచ్చిన నెంబర్స్లో చిన్న నెంబర్ హెచ్సిఎఫ్ అవ్వచ్చు, ఆర్ చిన్న నెంబర్ కన్నా చిన్న నెంబర్సే హెచ్సిఎఫ్ అవ్వచ్చు. అండ్ ఎల్సిఎం ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. దీనిపైన ఒక క్వశ్చన్ చేస్తే, ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ 84, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ దేర్ హెచ్సిఎఫ్. ఇక్కడ మనకి నెంబర్స్ ఇవ్వలేదు, కానీ ఆ నెంబర్స్ ఎల్సిఎం ఇచ్చారు. నెంబర్స్ ఎల్సిఎం ఎంత ఇచ్చారంటే 84 ఇచ్చారు. అండ్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ దేర్ హెచ్సిఎఫ్. సో ఆప్షన్ ఏ ఏమి హెచ్సిఎఫ్ కింది వాటిలో ఈ క్రిందే ఏం కాదు అని అడుగుతున్నాడు. అంటే హెచ్సిఎఫ్ ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారంటే మనకి 28 ఇచ్చారు. సో ఇన్ కేస్ ఇది హెచ్సిఎఫ్ అయితే ఎల్సిఎంని ఇది ఖచ్చితంగా డివిజన్ చేయాలి. ఎల్సిఎం ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్ కాబట్టి 84/28. 28 3 is 84. సో డివిజన్ చేస్తుంది అంటే ఇది హెచ్సిఎఫ్ అవుతుంది.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఆప్షన్ బిని చెక్ చేస్తే 12, 84/12. ఇక్కడ కూడా 12 టేబుల్లో 84 అనేది ఉంటుంది. సో 12 కూడా మన హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ 42 కూడా అవుతుంది. ఆప్షన్ సి ఏంటంటే 42 2s 84. సో ఇది కూడా హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. నెక్స్ట్ డి, ఆప్షన్ డి చూస్తే మనం 56 అనేది 84ని డివిజన్ చేయదు. 56 అనేది 84ని ఎగ్జాక్ట్గా డివిజన్ చేయదు. అంటే ఇది మన హెచ్సిఎఫ్ కాదు. క్వశ్చన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ దే హెచ్సిఎఫ్ అని అడిగారు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి 56. రూల్ ఏంటంటే ఎల్సిఎం ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. అండ్ ఈ ఎల్సిఎం కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేవి చూస్తే 4 bells ring at interval of 4 seconds, 6 seconds, 8 seconds and 24 seconds at 12 o'clock. At what time will they ring again similarly? 4 bells ఉన్నాయి. 4 bells ఒకేసారి మోగాయి. ఎప్పుడు అంటే 12 o'clockకి. తర్వాత ఇందులో ఒక బెల్ అనేది ఎవ్రీ 4 secondsకి రింగ్ అవుతుంది. అండ్ మరొక బెల్ ఏమో 6 secondsకి రింగ్ అవుతుంది. ఇంకొకటేమో 8 secondsకి రింగ్ అవుతుంది. అండ్ మరొకటేమో 24 secondsకి రింగ్ అవుతుంది. సో అయితే మళ్ళీ ఏ టైంకి ఇవన్నీ ఒకేసారి రింగ్ అవుతాయి అని అడుగుతున్నారు. సో ఇన్ దిస్ కేస్ మనం ఎల్సిఎం, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఎల్సిఎం కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. సో 4, 6, 8, 12కి మనం ఎల్సిఎం కడితే మన ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి, అది 24 తీసుకోవాలి. ఇప్పుడు 8 అనేది 8 టేబుల్లో 24 అనేది ఉంటుంది కాబట్టి ఇంకా దీన్ని ఇక్కడ రాయాల్సిన పని లేదు. 6 టేబుల్లో కూడా 24 ఉంటుంది అండ్ 4 టేబుల్లో కూడా 24 ఉంటుంది. సో మన ఆన్సర్ 24. 12 o'clockకి రింగ్ అయ్యాయి. 12 o'clock తర్వాత మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతాయి అన్నీ ఒకేసారి అంటే 12 o'clock దెన్ 24 seconds తర్వాత 24 seconds తర్వాత ఈ టైం అప్పుడు ఈ 4 bells మళ్ళీ ఒకేసారి రింగ్ అవుతాయి. ఇంకో క్వశ్చన్ చూస్తే 6 bells ring at interval of 2 seconds, 4 seconds, 6 seconds, 8 seconds, 10 seconds and 12 seconds in 1 hour. In 1 hour, how many times do they ring together? ఇక్కడ మనకి 6 bells ఇచ్చారు. ఇవి 2 secondsకి ఒకటి, 4, 6 seconds, 8 seconds and 10 seconds, 12 seconds. మనం ఎల్సిఎం ఫైండ్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఇందులో 12. ఇప్పుడు 10ని మనం ఎలా రాసుకోవచ్చు? 10 టేబుల్లో 12 లేదు కాబట్టి మనం 10ని 2 5sగా రాద్దాం. 2 అనేది ఆల్రెడీ 12 టేబుల్లో ఉంటుంది. 2 టేబుల్లో 12 అనేది ఉంటుంది. సో 2 క్యాన్సిల్, మనం 5 రాసుకుందాం. 8 టేబుల్లో 12 లేదు, 5 కూడా లేదు. దీన్ని మనం 4 2sగా రాస్తే 4 టేబుల్లో 12 అనేది ఉంటుంది. 2ని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 6 టేబుల్లో 12 అనేది ఉంటుంది. 4 టేబుల్లో 12 ఉంటుంది, 2 టేబుల్లో 12 ఉంటుంది, 2 కూడా ఉంది. ఇది మన ఎల్సిఎం అవుతుంది. ఎంత? 5 2s 10, 120 seconds. మనం 120 seconds అంటే ఎన్ని మినిట్స్? 2 minutesగా కన్సిడర్ చేయొచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే 6 bells ring at an interval of 2, 4, 6, 8, 10, 12 seconds. In 1 hour, how many times do they ring? 2 minutesకి 1 time ఇవి రిపీట్ అవుతాయి. 1 hourలో ఎన్నిసార్లు మోగుతాయి అని అడుగుతున్నారు, రింగ్ అవుతాయి.
1 అవర్లో 60 మినిట్స్ ఉంటాయి. 60 మినిట్స్ ఉంటాయి బై 2 మినిట్స్. ఇక్కడ మనకు వచ్చింది 2 మినిట్స్కి ఒకసారి రిపీట్ అవుతాయి, అంటే 30 టైమ్స్ రిపీట్ అవుతాయి. 30 టైమ్స్ రిపీట్ అవుతాయి. కానీ ఆల్రెడీ 6 బెల్స్ రింగ్ అట్ అండ్ ఫస్ట్ టైం ఇవి ఆల్రెడీ ఒకసారి రింగ్ అవుతాయి, అండ్ తర్వాత 1 అవర్లో 30 టైమ్స్ రింగ్ అయ్యాయి. అంటే ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే +1 అనేది ఎడిషన్ చేయాలి. మనం 31 టైమ్స్గా తీసుకోవాలి. 31 టైమ్స్గా తీసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ ఈ 6 బెల్స్ రింగ్ అవుతాయి. రింగ్ అయిన తర్వాత నుంచి 1 అవర్లో 30 టైమ్స్ రిపీట్ అయ్యింది. ఫస్ట్ ఒకసారి రింగ్ అయ్యాయి, తర్వాత 1 అవర్లో 30 టైమ్స్ రిపీట్ అయ్యాయి. సో మొత్తం ఎన్నిసార్లు రింగ్ అయ్యాయి సేమ్ టైంలో అవన్నీ ఒకేసారి ఎన్నిసార్లు రింగ్ అయ్యాయి అంటే 31 టైమ్స్ రింగ్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై 12, 15, 20 and leaves remainder 3 in each case. డివైడెడ్ బై అని కొన్ని నెంబర్స్ ఇస్తే ఎప్పుడైనా మనకి డివైడెడ్ బై 12, 15, 20 and leaves remainder 3 in each case. సో అంటే మనం స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలి. ఆ స్మాలెస్ట్ నెంబర్ ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఈ నెంబర్స్తో ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందంటే ఆ నెంబర్ అనేది ఈ నెంబర్స్ అన్నిటికన్నా పెద్దదనే కదా అర్థం. సో ఇచ్చిన నెంబర్స్ అన్నిటికన్నా పెద్దగా ఉండే నెంబర్ ఏమవుతుంది మనకి ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 12, 15, 20. సో ఈ నెంబర్స్తో డివిజిబుల్ అయిన నెంబర్ ఏంటో మనం ఫస్ట్ ఫైండ్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే లీవ్స్ సేమ్ రిమైండర్ ఇస్తే మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ప్లస్ ఇక్కడ ఏదైతే సేమ్ రిమైండర్ అన్నారో ఆ రిమైండర్ని ఎడిషన్ చేయాలి. ఎల్సిఎం ప్లస్ సేమ్ రిమైండర్ 12, 15, 20 ఎల్సిఎం 12, 15, 20. ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ రాస్తే 20, 5 3s 15, 5 టేబుల్లో 20 ఉంటుంది, 3ని మనం రాసుకుంటాం. ఇక్కడ 4 3s 12, 4 టేబుల్లో 20 ఉంటుంది, 3 అనేది పక్కన ఉంది. సో 23s 60 అనేది మన ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 60కి సేమ్ రిమైండర్ ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో 3 ఇచ్చాడు. సో 63 అనేది మన ఆన్సర్. సో 63ని మనం 12తో డివిజన్ చేస్తే 12 5s 60 రిమైండర్ 3, 15 టేబుల్తో డివిజన్ చేస్తే 15 4s 60 రిమైండర్ 3, 23s 60 రిమైండర్ 3. సో ఎప్పుడైనా సరే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై కొన్ని నెంబర్స్ ఇచ్చి అండ్ లీవ్స్ సేమ్ రిమైండర్ అని అడిగినప్పుడు మనం ఎల్సిఎం ప్లస్ సేమ్ రిమైండర్ చేయాలి. అండ్ ఇలాంటి మోడల్లోనే మరో క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 25, 15 and 30 and leaves remainders 21, 11 reminders 21, 11 26, 21, 11, 26. సో దీని ముందు క్వశ్చన్లో మనం డివైడెడ్ బై కొన్ని నెంబర్స్ అండ్ లీవ్స్ రిమైండర్ 3 ఇన్ ఈచ్ కేస్ అన్నాం. సో ఇక్కడ రిమైండర్స్ అనేవి ఒకేలా కాకుండా అంటే ఇక్కడ 3 టైమ్స్ 3 రిపీట్ అయినట్టు. సో ఇక్కడ 21 డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే డిఫరెన్స్ అనేది ఫైండ్ చేయాలి. ఫైండ్ డిఫరెన్స్. సో 25కి 21కి డిఫరెన్స్ ఎంత అంటే 4, డిఫరెన్స్ దీనికి 4. 15కి 11కి డిఫరెన్స్ 4, 30కి 26కి డిఫరెన్స్ 4,
సేమ్ డిఫరెన్స్ వస్తే దేనికి అంటే ఇచ్చిన నెంబర్స్కి అండ్ రిమైండర్స్కి సేమ్ డిఫరెన్స్ అనేది వస్తే మన ఆన్సర్ ఏమవుతుందంటే ఎల్సిఎం మైనస్ సేమ్ డిఫరెన్స్. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చిన నెంబర్స్కి డిఫరెన్స్ ఎల్సిఎం ఫైండ్ చేస్తే 25కి 15కి 30కి 25 15 30. సో మ్యాక్సిమం నెంబర్ 30. 15 టేబుల్లో 30 ఉంటుంది. 25ని మనం ఎలా రాయొచ్చు అంటే 5 × 5. 5 టేబుల్లో 30 ఉంటుంది. 5ని ఇక్కడ రాస్తాం. 5 3s 15 150. సో ఇది మన ఎల్సిఎం. ఈ ఎల్సిఎంలో నుంచి మనం ఏం చేయాలి? సేమ్ డిఫరెన్స్ ఇక్కడంతా 4ని సబ్ట్రాక్ట్ చేస్తే 146 మన ఆన్సర్ అవుతుంది. సో మీరు కావాల్సి చెక్ చేయొచ్చు. 25ని 146తో డివిజన్ చేస్తే 25 5s 125. 125కి ఎంత ఇంకా కావాలి? 146 అవ్వాలంటే 21. సో 15 టేబుల్లో 120 ప్లస్ 135 కూడా వస్తుంది. 15 టేబుల్లో 135 వస్తుంది. ఎంత తక్కువ ఉంది అంటే 11 అనేది రిమైండర్. సో 30 టేబుల్లో 12 34s 120 అండ్ 26 అనేది రిమైండర్. సో ఇదన్నమాట. డివైడెడ్ బై కొన్ని నెంబర్స్ ఇచ్చి లీవ్స్ సేమ్ రిమైండర్ అంటే ఎల్సిఎం ప్లస్ సేమ్ రిమైండర్ చేయాలి. డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే ఎల్సిఎంలో నుంచి ఆ డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ డిఫరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా ఇవ్వరు. అయితే సేమ్ రిమైండర్ అంటాడు, లేకపోతే డిఫరెంట్ రిమైండర్స్ అనేసి ఇచ్చి ఆ డిఫరెన్స్ అనేది ఈక్వల్గానే ఉంటుంది.